మనం లాస్ట్ క్లాస్లో ఒక నెంబర్ ఇస్తే డెసిమల్ నెంబర్ ఇచ్చామనుకోండి, బైనరీ లెక్క ఎలా మారుస్తాం, అలానే డెసిమల్ నెంబర్ ఇస్తే ఒక ఆక్టల్ లెక్క ఎలా మారుస్తాం చెప్పాను. ఇప్పుడు డెసిమల్ నెంబర్ని ఎక్సాడెసిమల్ లెక్క మార్చడం చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు డెసిమల్ నెంబర్ ఇస్తే సో మన ఇష్టం వచ్చిన బేస్, అంటే ఏ బేస్ లేక్ కావాలంటే బేస్ 4 కావాలంటే బేస్ 4 లేకి, బేస్ 5 లేక్ కావాలంటే బేస్ 5 లేకి ఎలా మార్చుకోవచ్చు. బేస్ 4 లేక్ కావాలంటే బేస్ 4, బేస్ 5 కావాలంటే బేస్ 5 ఎలా మార్చుకోవచ్చు. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ ఏంటంటే డెసిమల్ టు ఎనీ బేస్. నేను ఒక డెసిమల్ నెంబర్ ఇస్తే ఏ బేస్ లేకని మార్చాలి. ఎలా మార్చుకోవాలి? డెసిమల్ నెంబర్ని ఎనీ బేస్ లేకి ఏ విధంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ మనము డెసిమల్ నెంబర్ ఇవ్వాలి, బేస్ ఇవ్వాలి. చూడండి, సో ఇక్కడ మనం డెసిమల్ నెంబర్ ఇవ్వాలి, బేస్ కూడా ఇవ్వాలి. సో నా నెంబర్ ఎన్ అనుకున్నాం. సో టైప్ కన్వర్షన్ రాసుకొని ఇన్పుట్ ఎంటర్ ఎన్ నెంబర్. అలానే బేస్ బి అనుకున్నాం. సో వాల్యూస్ని ఒక లిస్ట్లో పెట్టుకుందాం, అందుకని లిస్ట్ కూడా ఇచ్చాను. వాల్యూస్ మొత్తాన్ని ఒక లిస్ట్లో పెట్టుకోవాలనుకున్నాను, అందుకని ఆ లిస్ట్లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత సో మనం వైల్ n గ్రేటర్ దాన్ 0, నా నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే ఏ డాట్ అపెండ్ n mod base b అని పెట్టాలి. అంటే మనం ఇదివరకు బైనరీ అయితే 2 పెట్టాం, హెక్సాడెసిమల్ అయితే 16 పెట్టాం. ఇక్కడ బేస్ లేక్ కావాలి కాబట్టి n mod b పెట్టాం. n డబుల్ స్లాష్ ఈక్వల్ టు b బేస్ లేక్. సో ఇంకా మనము ప్రింట్ చేసాం అనుకోండి, యాక్చువల్గా రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. Suppose 25 base to be convert, base 5 లేక్ మార్చాలనుకోండి. 5 25 0 5 4 ఓకే, అట్లా ప్రాబ్లం అయింది. బేస్ 6 లేక్ మారుద్దాం. బేస్ 7 లేక్ మార్చాలనుకోండి. 7 3 21 4 3 రిమైండర్ అంటే 3 4 అవుతుంది. సో యాక్చువల్గా మనకు వచ్చిన రిమైండర్స్ యాక్చువల్గా 4 1 3 1 రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి కాబట్టి 3 4. అయితే నాకు ఆన్సర్ 34గా కావాలి.
అలానే బేస్ 16 మార్చామనుకోండి, సో బేస్ 16 లేక మార్చినప్పుడు బేస్ 16 కూడా ఇవ్వచ్చు నీకు. అందుకని బేస్ 10 ఇవ్వచ్చు, బేస్ 11 ఇవ్వచ్చు, బేస్ 16 కూడా ఇవ్వచ్చు మీకు. సో ఇలా ఏ బేస్ అయినా ఇవ్వచ్చు. అయితే ఇచ్చిన వాటిని ఈ బేస్లో ఉండటానికి వీల్లేదు. అందుకని మనం ఏం అంటున్నాను అంటే, వాటిని రివర్స్ చేసిన దాన్ని ఒక్కోటిగా స్ట్రింగ్గా తీసుకుంటాను నేను. str1 equal to for I in for I in A, if I equal to 10 అయితే k equal to 10 A, L if I equal to 11 అయితే k equal to B, L if I equal to 12 అయితే k equal to C, L if I equal to 13 అయితే k equal to D, L if I equal to 14 అయితే k equal to E, L if I equal to 15 అయితే k equal to F, k equal to str of I. ఆ తర్వాత str equal to str plus k, print str1. str అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, అందుకే కలర్ అర్థమైపోవాలి మీకు. $54 ఇచ్చా అనుకోండి, బేస్ 7 అనుకున్నాం అనుకోండి. సో యాక్చువల్గా బేస్ 7లోకి మార్చినప్పుడు యాక్చువల్గా 5 1 0 1 1 అంటే 105 ఆన్సర్ మీకు. యాక్చువల్గా లాస్ట్ రిమైండర్ ఫస్ట్ రావాలి కాబట్టి 105 వచ్చింది. అంటే ఒక నెంబర్గా రావాలి నాకు. సో ఆ విధంగా నెంబర్గా వచ్చేస్తుంది మనకు టైప్ కన్వర్షన్. సో అంటే ఇక్కడ మనం ఏ బేసిస్ ఆ బేస్లోకి మనం కన్వర్షన్ చేసాం. అంటే యాక్చువల్గా మీకు డెసిమల్ టు బైనరీ చేసినప్పుడు బేస్ 2 చెప్పాం, డెసిమల్ టు ఆక్టల్ చేసినప్పుడు బేస్ 8 అన్నాం, డెసిమల్ టు హెక్సాడెసిమల్ బేస్ 16 అన్నాం. సార్ నాకు బేస్ 4 నెంబర్ కావాలి, బేస్ 5 నెంబర్ కావాలి అంటే ఏ విధంగా ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ మనకు అవసరం. సో ఇలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అంటే మనము ఈ విధంగా మనం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద వే టు రైట్. సో ఇలా మనం ఒక డెసిమల్ నెంబర్ ఇస్తాము, ఆ డెసిమల్ నెంబర్ని బైనరీలోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు సో డెసిమల్ టు బైనరీ. ఇప్పుడు ఇంకొక దీని రివర్స్ చెప్తాం చూడండి. ప్రోగ్రామ్ ఫర్ డెసిమల్ బైనరీ టు డెసిమల్. నేను ఒక బైనరీ నెంబర్ ఇస్తాను, దాని యొక్క డెసిమల్ కావాలి. సపోజ్ నేను ఇలా ఇచ్చాను 10110 ఇచ్చాను.
సో దీని బైనరీ ఏంటి, ఎలా వస్తుంది అంటే 0 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 4. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది నీకు, దీనికి 0 ఇంటూ 2 పవర్ 0 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 1 అంటే 2, 2 ఇంటూ 1 అది 1 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 0 ప్లస్ 2 క్యూబ్ 2 పవర్ 4 0 1 2 3 4 2 పవర్ 4 2 పవర్ 4 అంటే ఎంత 16. అంటే దీని ఆన్సర్ 16 ప్లస్ 4 20 20 ప్లస్ 2 22. దిస్ ఇస్ ద ఆన్సర్. సో దీనికి ప్రాబ్లం చేయాలి. చూడండి, నేను ఒక బైనరీ నెంబర్ ఇస్తాను, ఈ బైనరీ నెంబర్ని డెసిమల్ లేక మార్చాలి. సో ఇప్పుడంటే మీరు డెసిమల్ నెంబర్ని బైనరీ లేకంటే ఒక లిస్ట్లో పెట్టుకొని చేశారు, ప్రాబ్లమే లేదు. అయితే బైనరీ నెంబర్ ఇస్తాను, ఆ బైనరీ నెంబర్ని డెసిమల్ లేక మార్చాలి. బైనరీ నెంబర్ని డెసిమల్ లేక ఎలా మార్చుకోవాలి, ఏంటి ప్రాసెస్, ఏంటి, ఏ విధంగా చేయాలి అనే దానికి వచ్చినప్పుడు సో ఒక్కొక్క రిమైండర్ తీసుకోవాలి. ఆ రిమైండర్ని 2 పవర్ 0తో మల్టిప్లై చేయాలి, తర్వాత 2 పవర్ 1తో మార్చుకోవాలి, 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 అలా మార్చుకుంటే వెళ్ళిపోవాలి. తర్వాత అన్నిటికీ ఏం చేయాలి, మీరు సమ్ చేయాలి. ఇది మన యొక్క ప్రాసెస్. చూడండి, నేను ఒక బైనరీ నెంబర్ అలా ఇచ్చాను 10110. దీన్ని బైనరీలోకి మార్చాలి అంటే ఏ విధంగా మార్చుకోవాలి అంటే యాక్చువల్లీ మీ అందరికీ కన్వర్షన్స్ అయితే ప్రాబ్లం లేదు, తెలుసు కాబట్టి 0 ఇంటూ అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ కానీ నుంచి మనం తీసుకుంటే 0 ఇంటూ 2 పవర్ 0 1 ఇంటూ 2 పవర్ 1 1 ఇంటూ 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 ఇలా వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందువల్ల మనకు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా మనం ఏ విధంగా ప్రోగ్రామ్ రాసుకోవాలి, ఎలా చేసుకుంటే సరిపోతుంది అంటే ముందుగా మనం ఒక నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ n ఈక్వల్ టు టైప్ కన్వర్షన్ ఇంటీజర్ ఇన్పుట్ ఎంటర్ బైనరీ నెంబర్. సో అన్ని సమ్ చేయాలి కాబట్టి ఇనిషియల్గా సమ్ 0 చేసి పెట్టు. వైల్ n గ్రేటర్ దెన్. ఇప్పుడు మీకు చూడండి, ముందు లాస్ట్ డిజిట్ కావాలి అంతే కదా, లాస్ట్ 0 ఇంటూ కదా మీకు కావాల్సింది, అంటే లాస్ట్ డిజిట్ కావాలి. లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది అంటే పవర్ ఎక్కడి నుంచి బీన్ అవుతుంది, 0 నుంచి కాబట్టి పవర్ కూడా రాస్తున్నాను, p ఈక్వల్ టు 0. సో ఎప్పుడైనా లాస్ట్ డిజిట్ ఏ విధంగా వస్తుంది అనేది మనం చూసుకుంటాం. మీకు చాలా ప్రాబ్లమ్స్ చేశాను నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ డిజిట్ మీద ప్రాబ్లమ్స్ చేసినప్పుడు లాస్ట్ డిజిట్ ఎప్పుడైనా మీకు కావాలి అంటే mod 10 చేసుకోండి, mod 10 చేస్తే మీకు లాస్ట్ డిజిట్ వస్తుంది అని చెప్పాను. సో అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే k ఈక్వల్ టు r ఈక్వల్ k ఈక్వల్ టు n mod 10 నెంబర్ని 10తో డివైడ్ చేసి రిమైండర్ తీసుకున్నాం. రిమైండర్ తీసుకున్న తర్వాత దాన్ని సమ్ చేయాలి. ఏ విధంగా, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ k ఇంటూ 2 స్టార్స్ k ఇంటూ 2 పవర్ i పవర్ p అంటే 2 పవర్ 0 అవుతుంది. తర్వాత ఏమవ్వాలి, 2 పవర్ 1 అవ్వాలి, తర్వాత 2 స్క్వేర్. పవర్ అంటే మనం ఇక్కడ పవర్ కోసం మనకు ఆపరేటర్ ఉంది, ఏంటి పవర్ కోసం 2 స్టార్లు రాసుకుంటాం.
ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అంటే ఇక్కడ డబల్ స్టార్ అంటే ఫస్ట్ పీ వాల్యూ పవర్ 0 కాబట్టి పీ పవర్ 0 అంటే k ఇంటూ 2 పవర్ 0 చేస్తాను. తర్వాత k ఇంటూ 2 పవర్ 1 చేస్తాను. తర్వాత k ఇంటూ 2 అంటే పవర్ వాల్యూ 0 నుంచి ఏమవ్వాలి 1 అవ్వాలి. అంటే 1 అవ్వాలి అంటే ఏంటి పవర్ వాల్యూ ఏమవ్వాలి పెరగాలి. అందుకని పవర్ ప్లస్ ఈక్వల్ టు 1. తర్వాత కోషెంట్ కావాలి అంటే డబుల్ స్లార్ చూడండి. సో డెసిమల్ నెంబర్ బైనరీ నెంబర్ ఇస్తే ఈ బైనరీ నెంబర్ని ఏ విధంగా మార్చుకోవాలి అంటే 10తో డివైడ్ చేస్తాం. 10తో డివైడ్ చేసినప్పుడు సో మనకేమవుతుంది ఇచ్చిన నెంబర్ని 10 సేవ్ చేయండి. ఇచ్చిన నెంబర్ని 10తో డివైడ్ చేసిన రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్కి ఏం చేయాలి ఫస్ట్ 2 పవర్ 0తో చేయాలి, తర్వాత 2 పవర్ 1తో చేయాలి, తర్వాత 2 స్క్వేర్, తర్వాత 2 క్యూబ్, తర్వాత 2 పవర్ 4 ఇలా చేయాలి. సో ఇది పవర్ వాల్యూ మనకు 0 నుంచి ఉంటుంది కాబట్టి పవర్ ఏం చేశాను పీ వాల్యూ 0 చేసి పెట్టాను. వై సో ముందుగా ఒక డిజిట్ తీసుకున్న తర్వాత సమ్ చేయమన్నాను. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ k ఇంటూ 2 పవర్ p ప్లస్ ఈక్వల్ టు చేసేది. ప్రింట్ వన్ 0 1 1 0 ఇక్కడ తప్పర్థమైందా మీకు? n డబుల్ స్లాష్ ఈక్వల్ టు 10 పెట్టాలి. చూడండి n డబుల్ స్లాష్ ఈక్వల్ టు 10 పెట్టాలి. అయితే నేను అలా పెట్టలేదు, n డబుల్ స్లాష్ 10 పెట్టాను. అంటే సో అలా పెట్టలేదు కాబట్టి ఆ లూప్ ఆ ప్రోగ్రామ్ ఏమైంది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయింది. చూడండి నేనేం చేసా n డబుల్ స్లాష్ ఈక్వల్ టు 10 పెట్టాలి. n డబుల్ స్లాష్ ఈక్వల్ టు 10 పెట్టాలంటే నేను ఏం చేశాను n స్లాష్ ఈక్వల్ టు పెట్టాను. n స్లాష్ ఈక్వల్ టు పెట్టా కాబట్టి అది రాలేదు. వన్ 0 1 1 0 yes 22. చూడండి మనం ఇష్టం వచ్చిన నెంబర్ 1 0 1 1 0 1 1 0 1 1 yes 731 ఆన్సర్. సో ఇలా మనం ఎప్పుడైనా కానీ ఒక డెసిమల్ నెంబర్ ఇస్తే ఆ డెసిమల్ నెంబర్ని మనం ఏం చేయాలి బైనరీలోకి మార్చాల్సి వస్తుంది. డెసిమల్ నెంబర్ని బైనరీలోకి మార్చాల్సి వస్తే సో ఏ విధంగా మార్చుకోవాల్సి వస్తుంది అనే దానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలోకి మార్చమని అడిగినప్పుడు సో ఏ విధంగా మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి డెసిమల్ నెంబర్ని బైనరీలోకి అంటే సో ఇది ప్రొసీజర్ అనమాట. మనం అంటే ఇచ్చిన నెంబర్లో నుంచి అదే ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామండి బైనరీ ఆక్టల్ టు డెసిమల్ కావాలి, నాకు ఆక్టల్ టు డెసిమల్ కావాలి. సో ఆక్టల్ టు డెసిమల్ కావాలంటే ఎలా అంటే ఆక్టల్ టు డెసిమల్ కావాలి అంటే ఏం చేయాలి మనం చూడండి. ఈ ప్రాబ్లం నాకు బైనరీ టు డెసిమల్
అదే నాకు ఆక్టల్ టు డెసిమల్ కావాలి అంటే ఆక్టల్ టు డెసిమల్ కావాలి. ఆక్టల్ టు డెసిమల్ కావాలి అనుకోండి. సో ఆక్టల్ నెంబర్ ఇస్తాను నేను. ఆక్టల్ నెంబర్ అంటే ఏంటి? బేస్ 8 నెంబర్స్. బేస్ 8 నెంబర్స్ అంటే సపోజ్ 345 ఇచ్చాను. ఎలా రాసుకోవాలి అంటే 5 ఇంటూ 8 పవర్ 0 ప్లస్ 4 ఇంటూ 8 పవర్ 1 ప్లస్ 3 ఇంటూ 8 పవర్ 8 స్క్వేర్. 5 ఇంటూ 8 పవర్ 0 అంటే 5. సారీ, 8 పవర్ 0 అంటే ఎంత మనకు? సో 8 పవర్ 0 అంటే 1. 2 పవర్ 0 అంటే మనకు 1 అన్నట్టు. 8 పవర్ 0 అంటే 1 అవుతుంది, అంటే 5. 8 పవర్ 1 అంటే 8. 8 ప్లస్ 8 4s 32 ప్లస్ 8 2s 64. 64 3s 64 3 అంటే 6 మూడు 24, 4 మూడు 12, 24, 6 మూడు 24, 4 24, 240 ప్లస్ 252 దట్ ఈక్వల్ టు. సో కూడుకుంటాం. 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 5 9, అలానే 5 ప్లస్ 3 8 2. ఇది మన యొక్క నెంబర్. సో దీన్ని నేను చేయాలి అనుకున్నాను. దీన్ని ఈ ప్రాబ్లం చేయాలి అంటే ఏ విధంగా చేయాలి? సో మనం ఇన్పుట్గా ఏమి ఇవ్వాలి? ఆక్టల్ నెంబర్. సింపుల్ వర్క్ చూడండి. సో ఆక్టల్ నెంబర్ ఇదంతా అదే ఉంటుంది. సో బేస్ ఒక్కో డిజిట్ కావాలి కాబట్టి బేస్ 10తోనే చేయాలి. అయితే ఇక్కడ ఏంటి? పవర్ 2 పవర్ బదులు ఇచ్చేయాలి 8 పవర్ పెడతాం అంతే, అంతకంటే లేదు. అంతా ఒకటి. ఒక్కో డిజిట్ ఇచ్చిన నెంబర్ నుంచి ఒక డిజిట్ రావాలి. ఒక్కో డిజిట్ రావాలి అనుకుంటే మనం ఏం చేస్తాము? చేయాల్సి వర్క్. సో mod 10 చేయాల్సి వస్తుంది. ఫైవ్ 32, 6 మూడులే కదా, సారీ ఇది తప్పుపోయింది. 3లే కదా, 6 మూడు 18, 180, 64 మూడు. ఇక్కడ తప్పుపోయింది, అందువల్ల ఇది తేడా వచ్చింది. 8/4 ప్లస్ 3 ఇంటూ 8 స్క్వేర్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? 5 ప్లస్ 4 32 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64. 65 అనుకున్నాం అనుకోండి. 65 3s. 65 3s ఎంత? 6 మూడు 18, 180, 195, 195, 192. దట్ ఈక్వల్ టు. సో ఇందాక మనం రన్ చేసాం కదా, కూడుకుంటే 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 5 9, తర్వాత 9 3 2, 1 1 ఇంకోటి 2, 229. సో దిస్ ఇస్ ద వే. సపోజ్ మీ ఇష్టం ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు.
అంటే యాక్చువల్గా మనం కన్వర్షన్ కూడా యాక్చువల్గా ఏంటంటున్నాం అంటే సో వ్యాలిడిటీ కూడా కొంచెం రావాలి యాక్చువల్గా, ఇంకా ఇక్కడ కొంచెం చేయట్లేదు. 4563 అనుకోండి, దట్ ఈస్ ద బైనరీ నెంబర్. ఇలా మనం ఏం చేస్తాము అంటే ఏదైనా మీ ఇష్టం వచ్చిన నెంబర్, అంటే సింపుల్ వర్క్, అంతకంటే లేదు. అదే హెక్సాడెసిమల్ అయినప్పుడు ఏంటంటే లెటర్ కూడా ఉంటుంది, అప్పుడు జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క స్ట్రింగ్ని తీసుకొని స్ట్రింగ్ని నెంబర్లోకి మార్చి చేయాల్సి వస్తుంది. అది రేపు చేద్దాం. అంటే నేను హెక్సాడెసిమల్ ఇస్తాను, హెక్సాడెసిమల్ నెంబర్ని రాయాలి అన్నా అనుకోండి, హెక్సాడెసిమల్ని మార్చి చేయాలి అనుకుంటే హెక్సాడెసిమల్ స్ట్రింగ్లో ఉంటుంది. స్ట్రింగ్ని మార్చడం అంటే కొంచెం మళ్ళీ స్ట్రింగ్ నెంబర్గా మార్చుకొని చేయాలన్నమాట. సో ఈ విధంగా మనము డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద వే టు కన్వర్ట్ ఏ నెంబర్ ఇంటూ డెసిమల్, బైనరీ, ఆక్టల్స్. అర్థమైందిగా? ఇది ఈరోజు క్లాస్ అమ్మ. రేపు కొన్ని చెప్తాను.